ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఏం చేస్తున్నారు? సో టైం అయితే ఇప్పుడు 2:15 అవుతుంది. ఇంచుమించు అందరికీ లంచ్ అయితే అయిపోయి ఉంటుందండి. సో మా ఇంట్లో అయితే ఇంకా అవ్వలేదు. సో నా లంచ్ అయితే అయిపోయింది. మా వారి కోసం అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. రాను, లేట్ అవుతుంది అన్నారని సరే కదా అని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను భోజనం చేసేసాను. సో ఇప్పుడైతే ఆయన వచ్చారండి. భోజనం పెడతాను, భోజనం చెయ్యి అంటే ఏం కర్రీ చేసావు అని అడిగారు. పప్పు చేశాను అంటే నాకు అందులోకి ఇప్పుడు ఫిష్ ఫ్రై కావాలి, అది ఉంటేనే తింటాను లేకపోతే తిన్ను అని కూర్చున్నారు. తప్పుతుందా? తప్పదు కదా. సో చచ్చినట్టు చేయాలి కదా. సో ఫిష్ అయితే క్లీనింగ్ మా వారే చేసి ఇచ్చారండి. పాపం నేనైతే ఇంకా ఇప్పుడు నేను చేయలేను అన్నానని సో ఆయన అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు. సో అన్నీ అయితే మిక్స్ చేసేసాం. సో పొయ్యి మీద అయితే పాన్ కూడా పెట్టేశాను, ఆయిల్ పెట్టేశాను. సో ఇప్పుడు ఫ్రై చేసేస్తాను ఫిష్ ఫ్రై. మీ ఇంట్లో కూడా అంతే కదా, ఒక్కొక్కసారి చేసి పెడితే తప్పదు కదండి, చెయ్యాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడేదంతా కూడా వాళ్ళ కోసమే కదా. వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెడితే వాళ్ళ ముద్ద తింటే అదొక తృప్తి ఉంది, అంతే కదండి. సో నేనైతే మా వారి కోసం ఈ ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. సో ఇదే ఫిష్ అంటారో మీకు తెలుసా? ఈ ఫిష్ అయితే మాగ చేప అంటారండి యాక్చువల్గా తెలుగులో అయితే. సో ఇంగ్లీష్లో అయితే దీన్ని ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారు. సో మనకి ఈ ఫిష్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో కూడా మీకు చెప్తాను. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ప్లస్ అలాగే ఈ ఫిష్ తినడం వల్ల చాలా బాగుంటుందండి. సో ఎక్కువగా హార్ట్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిదండి ఈ ఫిష్ తినడం వల్ల. సో మనకైతే ఇక్కడ ఓన్లీ వైట్ మీట్లోనే దొరుకుతుందండి సాల్మన్ ఫిష్, ఇండియన్ సాల్మన్ ఫిష్. మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్లో అయితే మనకి రెడ్ కలర్ మీట్లో దొరుకుతుంది, పింక్ కలర్ మీట్, రెడ్ కూడా కాదు, కొంచెం పింక్ కలర్ మీట్లో దొరుకుతాయి చేపలు. వాటిని సాల్మన్ ఫిష్ అని అంటారు. సో కాకపోతే మన ఇండియన్ సాల్మన్ ఫిష్ అయితే ఇదేనండి. సో ఈ చేప తినడం వల్ల హెల్త్కి తింటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హార్ట్ పేషెంట్స్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మనకి ఇప్పుడు డాక్టర్స్ అయితే సీ ఫుడ్ ఎక్కువగా తినమని చెప్పి అయితే ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అందులో హార్ట్ పేషెంట్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫిష్ అయితే ఇదేనండి. సో మీకు ఎవరికన్నా తెలియకపోతే కనుక తెలుసుకొని, ఎవరికన్నా అంటే ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ముందుగా రావండి. సో ముందుగా మనం తెలుసుకొని ఇలాంటి చేపలు తినడం వల్ల చాలా మంచిది. సో ఈ చేపల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ఫిష్లో ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఎక్కువగా బాడీకి పట్టదన్నమాట. సో మనకి ఫ్యాట్లెస్ అవుతుంది, బాడీకి కూడా మంచి ఐరన్ ఫుడ్ అండి ఇది. సో మీలో కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, సో మీకు దగ్గరలో ఏమన్నా అవైలబిలిటీ ఉంటే కనుక తప్పకుండా ఈ చేపల్ని తినండి. సో ఇప్పుడు మన చెరువు చేపలు అలాంటివి అయితే కనుక సో ఇప్పుడు అంతా కూడా సరిగా ఏది కూడా పండట్లేదు కదండి. సో చెరువు చేపలు వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా సరైన పెంపకం లేదండి చెరువు చేపలకి. కోళ్ళ మేతలు, కోళ్ళ వ్యర్థాలు అవి వేసి కూడా చెరువుల్లో పెంచుతున్నారు. సో అలాంటివి తినడం వల్ల మన హెల్త్కి అయితే ప్రాబ్లం అండి. సో ఇప్పుడు సముద్రంలో కనుకోండి మ్యాక్సిమం అవి న్యాచురల్గా పెరుగుతాయి, వాటికంటూ ఏ ఫుడ్ తీసుకెళ్ళి ఎవ్వరూ పెట్టరండి. సో అదంతట అవి సముద్రంలో ఏదైతే దొరుకుతుందో దాన్నే తీసుకొని తిని పెరుగుతాయండి. సో కానీ ఈ ఫిష్ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫిషెస్ అయితే తినండి. ఈ సాల్మన్ ఫిష్ తినడం వల్ల అయితే హార్ట్ స్ట్రోక్స్ అయితే రావండి. సో అలాంటివి చాలా అంటే చాలా తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఒక్కటని కాదు, సీ ఫిష్లో చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకైతే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేపలు అంటే పెద్దవాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు చేపలు తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ కదా, సో కొంచెం ముళ్ళు ఉంటాయి, చూసుకొని తినలేము అనే ఒక భయంతో ఫిష్ అయితే తినడం మానేస్తారండి, సరిగా కనిపించదు అని చెప్పి. సో కాకపోతే ఈ చేపలు తినడం వల్ల కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముళ్ళు అనేది ఎక్కువగా ఉండదండి సీ ఫిష్లో. మనకి సెంటర్ బోన్ పీస్ తప్పించి అసలు ఈ చేపల్లో ముళ్ళు అనేది ఉండదు. సో సెంటర్ ముళ్ళే ఉంటుందండి. సో దానివల్ల ఎవరికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లలకు కూడా మనము
ఎలా అంటే మనం తినిపించాల్సిన అవసరం లేదనమాట. చిన్నపిల్లలకు కూడా మనం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు, పిల్లలు తినేయచ్చు, అంత మనం భయపడకుండా తినొచ్చు అనమాట. సో అందుకనే చెప్తున్నాను. అందులోనూ ఈ చేప పేరైతే ఇప్పుడు నేను చేస్తున్న చేప పేరైతే మాగా సాల్మన్ ఫిష్ అంటారు. సో ఇందులోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. టూనా ఫిష్లని, కనగంతలని, చాలా రకాల చేపలు ఉన్నాయి, సముద్రం చేపలు. సో అన్ని ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకమైన పేరైతే ఉన్నాయండి. సో ప్రతి ఒక్క చేపలో కూడా ఒక్కొక్క చేపకి దానికి సంబంధించి ఒక ప్రోటీన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఐరన్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి మంచి విటమిన్స్ అయితే ఉన్నాయండి చేపలు తినడం వల్ల. సో సముద్రం చేపల వల్ల అయితే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. సో మ్యాక్సిమం తినడానికైతే ట్రై చేయండి దొరికిన వాళ్ళు మాత్రం, ఓకేనా. ఒకవేళ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సరౌండింగ్స్లో అయితే దగ్గరగా ఏమైనా దొరికితే కనుక ట్రై చేయండి. సో మీకు ఇప్పుడైతే ఆ చేప ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. మాగ చేప అని చెప్పాను కదా, ఇది పీస్ కటింగ్ చేసేసి మసాలా అన్ని పెట్టేసిన తర్వాత మీకు చూపించాను. సో ఆ చేప ఎలా ఉంటుంది అనేది అయితే కూడా మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సో ఇవైతే పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. సో వీటిని తీసేద్దాం. సో అలాగే మీకు నేను ఇప్పుడు చేపను చూపిస్తూ ఉండండి. మీకైతే చెప్పాను కదండి మాగ చేప ఎలా ఉంటుందో చెప్తాను అన్నాను కదా. సో ఇదే మాగ చేప, దీన్నే ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారు. ఇంకా పెద్ద సైజెస్ అయితే ఉంటాయి. సో ఇవి 1/2 kg సైజెస్ అనమాట. సో ఇంతకన్నా పెద్దవి అయితే దొరుకుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫిష్. ఒకసారి తిని చూడండి, దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్ని చేపల కంటే కూడా ఇది చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. సరే మనకి ఇప్పుడు పొయ్యి మీద అయితే మాడిపోతున్నాయేమో చూసేద్దాం, తీసేసుకుందాం. సో అయితే ఫ్రై అయిపోయింది, మనమైతే ఇంకా తీసేద్దాం. చూసారా అయిపోయాయి, మాగా ఫిష్ ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో సీ ఫిష్ అయితే మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.